హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో కర్ణాటక రైల్వే స్పెషల్ మధుర్ వడ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. మీరు కర్ణాటక ట్రైన్స్ అంటే బెంగళూరు ట్రైన్ ఎక్కినా సరే వీటిని ఖచ్చితంగా చూసే ఉంటారండి. భలే టేస్టీగా ఉంటాయి. అసలు వీటి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. 1917లో రామచంద్ర బుద్ధయ్య అనే ఒక వ్యక్తి కర్ణాటకలోని మధుర్ రైల్వే స్టేషన్ లో వెజిటేరియన్ టిఫిన్ రూమ్ అని ఒకటి నడుపుతూ ఉండేవాడు అనమాట. అందులో ఇడ్లీలు, పకోడాలు లాంటివి అమ్మేవాడు. అనుకున్న టైం కంటే కాస్త ముందుగా ట్రైన్ రావడంతో కొంచెం హడావిడిలో చేసిన రెసిపీనే ఈ వడ అనమాట. దీని టేస్ట్ కి అందరూ ఫిదా అయిపోయి ఇప్పుడు చాలా ఫేమస్. దీన్ని సింపుల్ గా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు, నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు పచ్చిమిరపకాయని రౌండ్ రౌండ్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, ఒక అర పిడికెడు కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం తరుగు, పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ జీలకర్ర అండి. ఇక్కడ మీరు జీలకర్ర స్కిప్ చేసేయచ్చు కావాలంటే. అలాగే ఒక అర టీ స్పూన్ ఇంగువ, ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను. నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను, మీరు కావాలంటే నల్లవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పల్లీలు అయితే జస్ట్ లైట్ గా వేపాలండి, పొట్టు ఉడిపోయేలాగా వేపేసి దంచి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి జీడిపప్పులు ఒక 4-5 కట్ చేసి వేసుకోండి. జీడిపప్పులు మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా ఒకసారి ఉల్లిపాయలు బాగా నలిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గట్టిగా నలుపుకుంటూ మనం కలుపుకున్నట్టయితే ఉల్లిపాయలు కొంచెం వాటర్ వదులుతాయి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం పిండి ఎంతైతే తీసుకుంటామో సేమ్ కప్పుతో హాఫ్ కప్ అంతా సన్న రవ్వ, ఇది సూజీ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అలాగే సేమ్ కప్పుతో ఒక పావు కప్ అంతా మైదా, మీరు మైదా పావు కప్పు నుంచి అరకప్పు వరకు తీసుకోవచ్చు. అలాగే వేడి వేడిగా ఉన్న ఆయిల్, ఈ ఆయిల్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ అంత నెయ్యి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ నార్మల్ ఆయిల్ తీసుకున్నాను. నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ప్లస్ ఆయిల్ రెండింటిని బాగా వేడి చేసి యాడ్ చేసుకోండి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్ తో మొత్తం అంతా కలిసేలాగా కలిపిన తరువాత చక్కగా చేత్తోనే ఈ ఆయిల్ ప్లస్ నెయ్యి అనేది పిండి మొత్తానికి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనము పిండిని పొడి పొడిగా కలుపుకున్న తరువాత ఇందులోకి తగినంత వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని మనం కాస్త చపాతీ ముద్దలాగానే కలుపుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో ఒక సగం వాటర్ ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. కాస్త లైట్ సాఫ్ట్ గా ఉంటుంది. మీకు కాస్త చేతిలోకి తీసుకుని చూపిస్తాను చూడండి. ఈ విధంగా సెమీ సాఫ్ట్ గా కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ సాఫ్ట్ గా కలుపుకున్న పిండి వచ్చి ఆయిల్లో వేసాక విడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ పిండి మొత్తాన్ని మనము చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ ని తడి చేసి తీసుకోండి, లేదంటే మీరు జస్ట్ బటర్ పేపర్ లాంటివి తీసుకోవచ్చు, లేదా చేతిలోనే ఒత్తేసుకునేటట్టుంటే అలాగైనా చేసుకోండి. పిండిని ఈ విధంగా రౌండ్ గా వడల్లాగా కొంచెం పల్సగా తట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. మరి ఎక్కువ థిక్గా ఉండకూడదు, అలానే మరి పల్సగా కూడా ఉండకూడదు. ఇప్పుడు వీటిని ప్యాన్ లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ కాస్త మీడియం హీట్ లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్లేమ్ అయితే ఈ కంప్లీట్ ప్రాసెస్ లో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్టయితే వడలు ఈవెన్ గా కుక్ అవ్వకుండా మాడిపోతాయి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. ఐరన్ ప్యాన్ అయినట్టయితే హీట్ అనేది ఈవెన్ గా ఉంటుంది, మనకు వడలు కూడా చక్కగా అన్ని వైపులా బాగా వేగుతాయి. కాబట్టి ఈ విధంగా ఒకవైపు వేసిన వెంటనే తిప్పకుండా కాసేపు ఆగి ఒకవైపు కాలిన తరువాత తీసుకుని మరోవైపుకి ఫ్లిప్ చేసి ఈ విధంగా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చి తీసుకోవాలి. మీరు ఆయిల్లో చూసినట్టయితే నురుగు కంప్లీట్ గా అణిగిపోయింది, అంతవరకు వెయిట్ చేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 వైపులా చేసి తీసేసుకోవడమే. అంతే అండి. ఈ వడలను అయితే మనము ఒక 3 to 4 days వరకు నిల్వ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధుర్ వడ. దీని కర్ణాటక వాళ్ళు మధుర్ వడే అంటారండి. నేనైతే దీని ఫస్ట్ టైం కర్ణాటక రైల్వేస్ లోనే ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.